స్వీకారం చేశారు. దానికి నేను రావడం జరిగింది. భారతీయ జనతా పార్టీ ఖానాపూర్లో ఈ గెలుపు, ఈ చిన్న గెలుపైనా ఇది పెద్ద సందేశాన్ని ఈరోజు రాష్ట్ర ప్రజలకు ఇస్తాం. రాబోయే రోజులు బీజేపీది, రాబోయే ప్రభుత్వం తెలంగాణలో బీజేపీది మేము పూర్తిగా నమ్ముతున్నాం. తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ని చూశారు, కాంగ్రెస్ని చూశారు. ఈ యొక్క రాష్ట్రంలో అభివృద్ధి చెందాలంటే భారతీయ జనతా పార్టీ ఇక్కడే ఒక మార్గం. డబుల్ సర్కార్ ఇంజన్ రావాలి, ఇక్కడ అభివృద్ధి చెందాలి. సెంట్రల్ స్కీమ్స్ కింద ఈ యొక్క జిల్లాలో కానీ, ఈ యొక్క ఖానాపూర్లో కానీ, ప్రాంతాల్లో కానీ జాతీయ రహదారులు అయితే ఏంది, ఇక్కడ గరీబ్ కళ్యాణ్ యోజన కింద అన్న అయితే వితరణ అయితే ఏంది, లేకపోతే అమృత్ సిటీస్ కింద, స్మార్ట్ సిటీస్ కింద తెలంగాణలో అన్ని కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఒక పథకాల మీదనే డెవలప్మెంట్ అవుతా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం అవినీతితో ఒకవైపు మునిగిపోయి ఉంటే బీఆర్ఎస్ పార్టీ అంతర్గతమైనటువంటి కుటుంబ కళాలతో వాళ్ళు కొట్లాడుకుంటున్నారు. కాబట్టి తెలంగాణ ప్రజలు భారతీయ జనతా పార్టీ చూస్తున్నారు. నాకు పూర్తి నమ్మకం ఉన్నది. మన మున్సిపల్ ఎన్నికల్లో కూడా బీజేపీ ఓడించడానికి కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, మజ్లిస్ పార్టీ కలిసి ఇదే జిల్లాలో బీజేపీని గెలవకుండా చేశారు. పక్కన జిల్లాలో కూడా కామారెడ్డిలో కూడా గెలవకుండా చేశారు. కరీంనగర్ కూడా అదే ప్రయత్నం చేశారు. కాబట్టి స్పష్టంగా ఈ రాజకీయాల్లో, రాష్ట్ర రాజకీయాల్లో బీఆర్ఎస్, ఎంఐఎం, కాంగ్రెస్ పార్టీ ఏకమై బీజేపీని పెరగనీయకుండా, బీజేపీని గెలవనీయకుండా చేసే ప్రయత్నంలో ఉన్నారు. కాబట్టి భారతీయ జనతా పార్టీ మాత్రమే ఒక ప్రత్యామ్నాయం ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికి. బీజేపీ తప్పకుండా నెక్స్ట్ ఎలక్షన్స్లో బీజేపీ అధికారంలో వస్తుందని చెప్పి కేంద్రంలో ఉన్నటువంటి ఒక మున్సిపాలిటీస్కి అనేక పథకాలు ఉన్నాయి. ఆ పథకాలు ఇక్కడ ఉన్నటువంటి ఒక ప్రపోజల్స్ వచ్చినప్పుడు తప్పకుండా ఆ పథకాలు ఖానాపూర్ ప్రజలకు వచ్చేటట్టు ప్రయత్నిస్తారు. అది పొత్తు కాదు, అది స్థానికమైనటువంటి ఒక స్థానికంగా వాళ్ళు అరేంజ్మెంట్ చేస్తున్నారు. ఎక్కడ కూడా రాష్ట్ర నాయకత్వం మేము దానికి క్లారిటీ ఇవ్వలేదు, దానికి మేము గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. మేము అదే అన్నారు. ఇక్కడే పెడుతున్నాం. మళ్ళీ అటువంటిప్పుడు ఆదిలాబాద్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ కలిసి కదా బీజేపీ ఓడించడానికి, కామారెడ్డిలో కలిశారు కదా. ఎందుకని ఏమంటారంటే స్థానికంగా అయినటువంటి ఒక ఈ మధ్య బీజేపీ ఎక్కడైతే మేము గెలిచామో అది పైసా కావచ్చు, అది ఇక్కడ ఖానాపూర్ కావచ్చు, లేకుంటే నారాయణపేట కావచ్చు, ఇక్కడ అంతా కూడా స్థానికంగా ఉన్నటువంటి ఒక పరిస్థితులు బట్టి మాకు ప్రజలు ఒత్తిడి వల్ల మాకు ఓటేయడం కొత్త పార్టీలకు తెలంగాణ ప్రజలు స్వీకరించే పరిస్థితి లేదు. ఆల్రెడీ 3 ప్రధానమైన పార్టీలు ఉన్నాయి. 3 పార్టీలు కూడా వాళ్ళు చూస్తారు. రెండు పార్టీలకు ఆల్రెడీ అవకాశం ఇచ్చారు. 3వ పార్టీ బీజేపీ మిగిలింది. బీజేపీకి అవకాశం వస్తుంది.